అది తరచుగా మనం తీసుకోవాలి. కానీ మన శక్తి కొంచెంగా ఉన్న చేత మనం పిలవలేకపోతా ఉన్నాం. ఈ సమయంలో అయ్యా హృదయపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా కూర్చిపోయింది అయ్యా హృదయం అంత చెప్పలు పడతాం. జీవగల దేవుడి మాటలు పంపుకుంటారు. మనం చేద్దాం కదా. కూర్చోబెడితే బాగున్నారా మీరు? బాగున్నారా మీరు? ఏదో డబ్బు దాన్ని నేర్చుకున్నాను. నేనెవరు మీకు బాగా యేసు సువార్తలు డైరెక్టర్ ప్రసాద్ గారు మా సహవాసంలో కలిసి పనిచేస్తున్నారు. వెరీ హ్యాపీ. నేను చాలా చిన్నవాడిని. నేను చేసిన సహాయం కూడా చాలా చాలా చిన్నది, వెరీ స్మాల్, చాలా చిన్నది. ప్రసాద్ లాంటి ప్యాస్టర్స్ నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఆరు. దేవుడు రాజ్యటువంటి భాగ్యం ఆంధ్ర తెలంగాణ తీసుకెళ్ళిస్తాం. ఈ 5 రాష్ట్రాలు లాంఛన పొందుతారు. 290 మహా అయితే తిప్పి పడుతుంది. నా వయసు 71 సంవత్సరం. 71 నేను దేవుని సేవకు వచ్చి 41 సంవత్సరం. 30 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పిలిచాడు. నాటి నుంచి నేటి వరకు అల్లు పెరగకుండా ఏమాత్రం కూడా అలుపు ఉండదు. గంటల తరబడి ప్రయాణం చేస్తాను. గంటల తరబడి దేవుడు ఇచ్చినటువంటి శక్తి, ఆరోగ్యం, ప్రార్థన వచ్చాయి. 250 మంది కాన్సెస్ మన ప్రసాద్ క్లాసెస్ 250 మంది మన యేసు సువార్తలో 5 రాష్ట్రాలు పనిచేస్తున్నారు. సో సంగతి ఆ క్లాసెస్ కష్టంలో చేస్తున్న ప్రార్థన బలమే నా శక్తి. నిరంతరపడే నా కోసం మీరు ప్రార్థన చేశారు. ప్రతి శుక్రవారం శనివారం జతపని వస్తుంది. ఆ సంస్థలో ఉన్నాను కాబట్టి మేము నిజంగా నాకు చాలా ఆనందం. ఎప్పుడు డెడికేషన్ అనేది గుర్తుందండి. ఏ సంవత్సరం? అక్టోబర్ 31 సంవత్సరం 2019. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 5 కంప్లీట్. డెడికేషన్ పండగ చైత్రం చెయ్యాలి. మనం భోజనం కూడా పెట్టాలి. భోజనం కూడా పెట్టుకునే పరిస్థితి. అవునా? పెద్దలు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు. ఒక్కడే దాకా ఎంత ఈసారి చేతనాయి కదా ఖచ్చితంగా. అక్టోబర్ 31. 31 కదా? అంతేనే. ఎందుకంటే ప్రతిష్ట పండగ అంటారు. ప్రతిష్ట పండగ 5 సంవత్సరాలు నిజంగా ఈ గొప్ప ప్రార్థన. నేను రాగానే నవ్వాడు ఒకటి నవ్వాడు. చాలా నీట్గా శుభ్రంగా ఉంది కదా అన్నాడు. ఫస్ట్ కామెంట్ సార్ నాకు కూడా అనిపించింది. లోపల అడుగు పెట్టగానే ఒక విధమైనటువంటి ఆత్మీయ అనుభవం, ఆత్మీయ స్వభావం కలిగింది. ఎక్కడ కూడా బూజు పట్ల ఆ రోజు మీకు చెప్పారు, బూజు పట్టడానికి వీల్లేదు, దుమ్ము ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. గుర్తుందన్నమాట. రైట్.